హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సేనాపతి వివాహపు ఏర్పాట్లు వైభవంగా ఉండాలి. ఈరోజు హస్తినాపురం తన రాజును, నూతన రాణిని స్వాగతిస్తుంది అని భీష్మ చెప్తాడు. అర్థమైంది రాజకుమారా, అన్ని ఏర్పాట్లు తమ ఆదేశానికి అనుగుణంగానే జరుగుతాయి. భీష్ముని ప్రతిజ్ఞ శంతనుని జీవితంలో మళ్ళీ సంతోషాలను తీసుకొచ్చింది. అతని ప్రతిజ్ఞ వల్ల కేవలం పరివారం సురక్షితం కావడమే కాదు, రాజ్యం కూడా సుస్థిరమైంది. మహారాజు శాంతనునికి దేవి సత్యవతికి వివాహం జరగడం జరిగింది. క్రమక్రమంగా భీష్ముడు పరివారానికి ఆధారమయ్యాడు, అండగా నిలిచాడు. కొంతకాలానికి దేవి సత్యవతికి 2 పుత్రులు జన్మించారు. పెద్దవాడికి చిత్రాంగతుడు, చిన్నవాడికి విచిత్రవీరుడిగా పేరు పెట్టారు. వారి జననంతో శంతనుని హృదయం ఆనందంతో పొంగిపోయింది. తన జీవితంలోకి మళ్ళీ కొత్త కాంతులొచ్చాయి. పుత్ర, చూడు, హస్తినాపురం భవిష్యత్తు ఎంత ఉజ్వలమో. పితాశ్రీ, తమ సుఖంలోనే నా సుఖం ఉంది అని భీష్ముడు శాంతనునితో చెప్తాడు. శాంతనుడు జీవితంలో సకల సుఖాలను అనుభవించాడు. ఇప్పుడు తమ జీవితం చివరి క్షణాలను చేరుకుంది. శాంతనుడు భీష్మునితో, పుత్ర, నేను పోయిన తర్వాత ఈ రాజ్యం నీ త్యాగం మీద, నీ ధర్మనిష్ట మీద ఆధారపడి ఉంటుంది అని శాంతనుడు భీష్ముని దగ్గరికి తీసుకుంటాడు. నీ తమ్ముళ్ళ భవిష్యత్తు, అలాగే హస్తినపుర సింహాస రాజ్య బాధ్యత నీదే పుత్ర అని భీష్మునికి శాంతనుడు చెప్తాడు. అప్పుడు భీష్మ, పితాశ్రీ, నేను జీవించి ఉన్నంత వరకు మీకు మాటిస్తున్నాను, ఈ హస్తినాపురం సింహాసనం అలాగే రాజలక్షణ నా కర్తవ్యమే అవుతుంది అని భీష్ముడు మాటివ్వడంతో శాంతనుడు మరణిస్తాడు. శాంతనుని అంత్యక్రియలు భీష్ముడు పూర్తి చేస్తాడు. శంతనుని మరణంతో రాజ్యంలో విషాద ఛాయలు ఏర్పడతాయి. రాజకుమారులు చిన్నవారు. సింహాసనము శూన్యమైంది. దాంతో అందరి చూపులు మళ్ళీ భీష్ముని వైపు చూశాయి. 1 దశకం పైగా సమయం గడిచింది. కాలంతో పాటు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు భీష్ముడు కేవలం హస్తినాపురం పరివారానికే కాదు, పూర్తి రాజ్యానికి శక్తి, అలాగే స్థిరత్వానికి ఆధారము అయ్యాడు. పిల్లలిద్దరూ కౌమార దశకు చేరుకున్నారు. క్రమక్రమంగా చిత్రాంగతుడు పట్టాభిషేకం అయ్యే సమయం ఆసన్నమైంది. అతిపెద్ద రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించే చిత్రాంగతుడు సంసిద్ధుడయ్యాడు. ఒక రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న రాజు తెలివైన వాడు కావడంతో పాటు బలవంతుడు కూడా అయి ఉండాలి. చిత్రాంగతుని యోగ్యత కూడా అందుకు తగినదే. భీష్ముడు, మహామంత్రి, హస్తినాపురానికి తదుపరి రాజు సిద్ధంగా ఉన్నాడు. రేపు సూర్యోదయంతో పాటు రాజదర్బార్లో సభకు ఏర్పాట్లు చేపించండి. చిత్రాంగతుని యోగ్యత చూసిన తర్వాత సమయం వచ్చింది. వారు హస్తినాపురం సింహాసనానికి శోభ కావడానికి. నేను మాత సత్యవతి ఆశీర్వాదంతో చిత్రాంగతుని హస్తినాపురం రాజుగా ప్రకటిస్తున్నాను అని భీష్ముడు చెప్తాడు. చిత్రాంగతుని అందరూ ఆశీర్వదిస్తారు. చిత్రాంగతుడు, పితామహ, నేను తమరికి మాటిస్తున్నాను, హస్తినాపురపు ప్రతిష్టను సదా కొనసాగిస్తానని. అప్పుడు అక్కడికి రాయబారి వచ్చి, మహారాజా, హస్తినాపురం వైపుకి శత్రుసైన్యం శరవేగంతో దూసుకు వస్తుంది అని చెప్తాడు. అప్పుడు చిత్రాంగతుడు, సేనాపతి, సైన్యం సిద్ధం చేయండి, మనం త్వరగా యుద్ధానికి బయలుదేరాలి అని చెప్తాడు. అనుజ, ఇది మీ తొలి యుద్ధం. ఒక రాజులో సాహసం మరియు వీరుల లక్షణం ఉండడం ఉచితమే కాదు, అనివార్యం కూడా. కానీ ఒకటి గుర్తుంచుకో, కరవాపు ఎప్పుడు ప్రభావం చూపుతుందంటే అది తీక్షణంగా ఉన్నప్పుడే. అది శత్రువు కవచాన్ని కూడా ఛేదించగలుగుతుంది. అయినా అదే పదును అత్యధికంగా తీక్షణమైన. అందుచేత మన శత్రువు ప్రతిగడను అర్థం చేసుకొని వ్యూహాత్మకంగా దాడి చేయాలి అని భీష్ముడు చెప్తాడు. అదే ఒక సమర్థుడైన రాజు ధర్మం. నేను తమ హెచ్చరికను అర్థం చేసుకున్నాను హర్జాజ. నేను మీకు విశ్వాసంగా చెప్తున్నాను, నేను హస్తినాపురం ప్రతిష్టకు ఏమాత్రం కలంకరం రానివ్వను. అవసరమైతే నిన్ను మృత్యువును స్వీకరించాల్సి వచ్చినా సరే అని చెప్తాడు.
యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో చిత్రంగతుడు మరణిస్తాడు. తమ అంత్యక్రియలు భీష్ముడు పూర్తి చేస్తాడు. చిత్రంగతుని మరణాన్ని ఆలోచించుకుంటూ సత్యవతి కన్నీరు పెట్టుకుంటుంది. రాజు లేడంటే ప్రజల ఆవశ్యం రక్షణ లేని వారవుతారు భీష్మ. హస్తినాపురానికి శీఘ్రమే తన నూతన రాజు కావలసి ఉంటుంది. యువ చిత్రాంగతుడు లక్ష్యాన్ని ఛేదించే గొప్ప విలుకాడు. అనూహ్యంగా కాలం వదిలిన బాణానికి బలయ్యాడు. హస్తినాపుర సింహాసనం మళ్ళీ శూన్యమైంది. భీష్ముని భుజస్కంధాల మీద ఆధారపడి భారం మరింత పెరిగిపోయింది. ఇప్పుడు భీష్ముని మనసులో తదుపరి రాజును ఎవరిని ఎంపిక చేయాలని ఆలోచన మెదులుతుంది. ఎందుకంటే విచిత్ర వీరుడు ఇంకా చిన్నవాడే. అందువల్ల తలెత్తిన ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు రాజు ఎవరు కాబోతున్నారు? రాజ్య భవిష్యత్తు ఎవరి చేతిలో పడబోతుంది?